గలరు ప్రపంచంలో గొప్ప గొప్ప వాళ్ళందరు ర్యాంకర్స్ కాదు సార్. ఫోన్ కనిపెట్టిన గ్రాంబెల్, బల్బ్ కనిపెట్టిన ఎడిసన్, కంప్యూటర్ కనిపెట్టిన చార్ల్స్, కరెంట్ కనిపెట్టిన ఐన్స్టైన్, నోబెల్ ప్రైజ్ విన్నర్ రవీంద్రనాథ్ ఠాగూర్, అమర్ సేన్, హరగోవింద ఖురానా, మన మదర్ టెరిసా, గాంధీ, సుభాష్ చంద్రబోస్ వీళ్ళెవరు ర్యాంకర్స్ కాదు సార్. కానీ గొప్ప వాళ్ళు అయ్యారు. ఎందుకంటే వాళ్ళ మీద ఎలాంటి ఒత్తిడి లేదు సార్. స్టూడెంట్ కి మార్కులు ఎలా సంపాదించాలో నేర్పడం కాదు సార్, సబ్జెక్ట్ నేర్పండి సార్. నాలెడ్జ్ ఎలా పెంచుకోవాలో నేర్పండి సార్. ఎప్పుడో రాసిన సిలబస్ ఇప్పుడు కదే. బయట ప్రపంచం రోజుకు ఒక రంగు పులుముకుంటుంది. ఈ ఎడ్యుకేషన్ పెట్టుకొని మేము బయటకు వెళ్ళి ఎలా బతకాలి సార్? కాలేజ్ ఒక దేశాన్ని నిర్మించే ప్రయోగశాల అయితే దాంట్లో స్టూడెంట్ కేవలం ముడి సరుకు మాత్రమే. పరికరాలు సమకూర్చాల్సింది, ప్రయోగాలు చేయాల్సింది మీరు. అదొదే స్టూడెంట్ ఎందుకు సార్ తప్పుపడతారు? ముందు మీ ప్రయోగాలు మార్చండి సార్, స్టూడెంట్ మారుతాడు. చిన్న పిల్లలకి పాఠాల మీద ఇంట్రెస్ట్ ఎలా కలిగించాలో చాలా మంది చాలా బుక్స్ రాశారు. కానీ ఒక కాలేజ్ కుర్రోడు ఆలోచనలు అనలైజ్ చేసి